జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎంజాయ్ ద పార్టీ. మ్యూజిక్. ఆపండి 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 ఆపండి. నువ్వా? నిన్నేం పార్టీకి పిలవలేదే? మీ పిలవని పార్టీకి నేను రాలేదు. మా అక్క కోసం వచ్చాను. ఏది? ఓ, ఇదిగో ఇక్కడ. ఏం రాయించుకున్నారు? మీకు ఆస్తులే ఉన్నాయని మేము రాయించుకుంటాం. దేనికి సంతకం తీసుకున్నారు? ఏముంది, మా మేడ్ ఇన్ హెవెన్లో గ్రూమ్ అయినందుకు, అలాగే నాకు సంబంధం చూసినందుకు నేను కట్టిన ఫీజు అక్షరాల 2 లక్షలకి న్యాయం జరిగింది కాబట్టి తిరిగి నాకు ₹1 కూడా తారగారు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. స్వయంగా మీ అక్కే సైన్ చేసేసింది. ఇంక మీకు నయా పైసా కూడా రాదు. సెటిల్ అయిపోయింది. క్లోజ్. మళ్ళీ ఓపెన్ అవుతుంది. రీఓపెన్ చేస్తాను. మేమెవరూ లేకుండా చూసి మా అక్కని రప్పించి మీ ఇష్టానికి రాయించుకుని సంతకాలు చేయించుకుంటారు కదా. రేపు మా అక్క నిశ్చితార్థం ఉంది. ఈ రోజు ఇంత మోసం చేసి మళ్ళీ మేము బుద్ధి చూపించారు. ఇది ఒక గెలుపు అని అనుకుంటున్నారేమో. సామాన్యులని అనచడమే మీ అలవాటా? గొంతెత్తితే ఇలానే చేస్తారా? వెళ్తావా? ఇక్కడే ఉంటానా? వెళ్లే ముందు ఏం చేస్తానో చెప్పాలి కదా. మా అక్క అమాయకురాలు మేడం. కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. అందుకే తనని ఎంచుకున్నారు. నేను అలా కాదు. 3 చెరువుల నీళ్లు తాగించి కన్నీళ్లు తెప్పిస్తా. చూద్దాం. చూస్తారు. మీరు చేసిన ఇంత ఘరానా మోసానికి మీ దగ్గర వడ్డీతో సహా వసూలు చేసి తీరుతాను. ఒకరి సొమ్ము మాకక్కర్లేదు. మాది రూపాయి అయినా వదలను. మిమ్మల్ని వదలను. మిమ్మల్ని కాపాడుకున్నాను కదా, మీకేం కానివ్వను. కడదాకా కాపాడుకుంటూనే ఉంటాను. అవును విష్ణు గారు, నా మనసులో ఉన్నది మీకు చెప్పాలి. మీరు ఒప్పుకుంటే జీవితాంతం మీకు తోడుగా ఉంటాను అంటున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను విష్ణు గారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను విష్ణు గారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను విష్ణు గారు. ఇప్పుడే అది కూడా చెప్పేస్తున్నాను. ఏ కట్న కానుకలు అడిగి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టను. కట్టుబట్టలతో మిమ్మల్ని ఇచ్చిన సంతోషంగా తీసుకుంటాను. మీకు నా గురించి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలియాలి. నేను అనాథని విష్ణు గారు. అనాథని విష్ణు గారు. అనాథని విష్ణు గారు. రాధాన్ని నన్ను చేరదీసి ఒక ఫ్యామిలీనిచ్చాడు. ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఒక్కటే అనిపిస్తుంది. నాకంటూ ఒక కుటుంబం ఏర్పడితే అది నీతోనే అని. నాకు నువ్వు తోడుగా ఉంటే చాలు అనిపిస్తుంది.
ఇది నిజం విష్ణు గారు, నిజంగా చెప్తున్నాను. మీ గురించి చెప్పిన రోజే నాకింకా మీ మీద గౌరవం పెరిగింది. అది ప్రేమగానూ మారింది. ప్రపంచానికి మీ లోపం కనపడుతుందేమో, నా ప్రపంచమే మీరు విష్ణు గారు. నాకది అస్సలు కనిపించదు. నాకు మీరు ఎలా ఉన్నా ఇష్టమే. మీరు ఇష్టం. నా ప్రాణంగా చూసుకుంటాను విష్ణు గారు. ఈ ప్రాణం పోయే వరకు మీ మీదున్న నా ప్రేమ తగ్గదు. మీరు నాకు కావాలి విష్ణు గారు. మీరు న్యాచురల్ బ్యూటీ అన్నాను కదా, కరెక్ట్. అయినా ఇలాంటి చెవిటమ్మాయిని చేసుకోవాల్సిన కర్మ నీకేంట్రా? మీకు నేను చెప్పాల్సింది నా మనసులో ఉన్నదంతా చెప్పాను. మీ నిర్ణయం ఏంటి విష్ణు గారు? కారు ఆపండి. ఇంటి వరకు వద్దు. మా వాళ్ళు చూస్తే గొడవ అవుతుంది. ఇంకెప్పుడు దయచేసి నా కోసం రావద్దు. రేపు నాకు నిశ్చితార్థం. విష్ణు గారు, విష్ణు గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.